హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను 7 శనివారాల వ్రతం వీడియోని అప్లోడ్ చేశాను కదా! అందులో పిండి దీపాలని ఏం చేశానన్నది షార్ట్స్ రూపంలో మీకు షేర్ చేస్తున్నాను. ముందుగా ఇక్కడ ఉన్న దూదిని తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత ఈ పిండి ప్రమిదల్ని అన్నింటినీ ఒక విస్తరాకులోకి తీసుకుంటున్నాను. తమలపాకులతో సహా తీసేసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత వీటిని బాగా పిండిలాగా నలిపేసుకోవాలండి. ఆవుకు పెట్టేటప్పుడు ఇలా ఇవి వేడికి హార్డ్గా అయిపోయి ఉంటాయి కాబట్టి ఇలా మనం పిండిలాగా చేసేసుకొని ఆవుకు పెడితే ఆవు తినడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా నలిపేసుకొని ఏవైతే స్వామికి నైవేద్యంగా పెట్టామో వాటిలో కొన్నింటిని ఇందులో గోమాత కోసం విస్తరాకులోకి వేసేసుకుంటున్నాను. ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళు తినొచ్చు, లేదంటే గోమాతకైనా పెట్టొచ్చండి పిండి ప్రమిదల్ని. మీకు కంప్లీట్ పూజ ప్రాసెస్ అన్నది తెలియాలంటే కింద నేను వీడియోని లింక్ చేశానండి, షేర్ చేశాను, చూసేయండి. ఇక్కడ పసుపు గణపతిని కూడా మనం ముఖానికి చేతులకు అప్లై చేసుకోవచ్చు, లేదంటే వాటర్లో కలిపేసుకొని చెట్టు మొదట్లో వేయొచ్చు. ఇలా 4 అరటి పండ్లని తీసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని విస్తరాకులోకి వేస్తున్నాను. ఎందుకంటే గోమాత తినడానికి ఈజీగా ఉంటుందని ఇలా చివర్లు కట్ చేసి పెట్టాను. అలానే పానకంని కూడా ఒక 2 టీ స్పూన్లు అక్కడ వేశాను. ఏంటంటే గోమాత తింటే ముక్కోటి దేవతలు తిన్నట్టే అనే ఒక తృప్తితో మనం ఉండొచ్చు కాబట్టి గోమాతకి పెట్టడానికి సిద్ధం చేశాను. ఇంట్లో వాళ్ళం కూడా అందరం కొద్దిగా ప్రసాదంని తీసుకున్న తర్వాత తీసుకెళ్ళి గోమాతకు పెట్టడమే అండి. మీరు కూడా ఎప్పుడైనా 7 వారాల వ్రతం చేసినప్పుడు ప్రతి వారం గోమాతకే పెట్టడానికి ట్రై చేయండి. చాలా మంచిది. గోమాత తింటే అంతకంటే కావాల్సింది ఏం లేదు, మన పూజ పరిపూర్ణంగా అయిపోయినట్లే. నేను తీసుకెళ్ళి గోమాతకి పెట్టేస్తున్నాను. శుభ్రంగా మెతుకు కూడా వదలకుండా తిన్నారు అంటారు కదా, ఆ విధంగా తింటాయన్నమాట. ఎంతో పుణ్యం అన్నమాట వాటికి పెడితే. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.